పక్కా 100 మంది వైసీపీ నుంచి వీడొచ్చారు. 100 మందిని కలిపాను, ఇంకా వస్తారు. కానీ సీట్ లేకుండా చేస్తావా చంద్రబాబు నాయుడు? సీట్ లేకుండా చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు, దొంగ రాజకీయాలు చేయకు. 83 కాంచి మీ పార్టీలో కట్టుబడి ఉన్నాం. మూలారెడ్డి గారి కాంచి మా నాన్నగారు అయ్యం కానించి ఉన్నాం పార్టీలో కట్టుబడి. కానీ మోసం చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు. అనపర్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కార్యకర్తలు మాట్లాడినాం. నీ పోలీసులు కూడా సహకరించలే. మీ కార్యకర్తలు నడిపించారు. కానీ మేము ఉన్నాం, మీటింగ్ జరిపించాం. జరిగింది అనపర్తి కట్టేట చూపించాం. నల్లమిల్లి కట్ట వద్దు, ఇంకా దొంగ రాజకీయాలు వద్దు. క్లిష్టమైన పరిస్థితులు కానీ చూసిన తర్వాత నేను ఈ రాజకీయాలకి దూరంగా ఉండాలని ఎప్పుడూ నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏ రోజు కూడా మూలారెడ్డి గారు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎన్నికల వరకు పరిమితమై ఎన్నికలు అయిన తర్వాత నా కార్యక్రమాలు నేను నిర్వహించుకోవడం జరిగింది. అలాగే 52 సంవత్సరాలుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ అంతకుముందు కానీ మూలారెడ్డి గారు ప్రముఖ పాత్ర వహిస్తున్నా మా కుటుంబ సభ్యులు అంటే మా తల్లి గారు కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు ఏ విషయాన్ని జోక్యం చేసుకోవాలి. ఆయన నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఆయన ఏం చెబితే అది మేమందరం తూచా తప్పకుండా అనుసరించడమే మేము ధ్యేయంగా పెట్టుకుని పనిచేశాం. అటువంటి సమయంలో 2009 ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో ఘోరంగా ఓటమి చెందడం, తెలుగుదేశం పార్టీ కకావికలం అయిపోతున్న పరిస్థితుల్లో అనపర్తిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. ఆనాటికే మనకి ఇప్పుడు మనలో జాయిన్ అయిన కృష్ణారెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, చిన్నాన్న గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏ విధంగా పోటీ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా మూలారెడ్డి గారి మొహంలో నిరాశ చూసారు. ఎందుకు సార్ మేము చనిపోవడానికి సిద్ధమే, మేము చనిపోవడానికి సిద్ధమే. ఆయన మొహంలో నిరాశ చూడలేక ఆయన మొహంలో మరలా ఆనందం చూడాలని నేను ఆ రోజు అనపర్తిలో ఏ విధంగా అయినా తెలుగుదేశం అభ్యర్థిని పెట్టాలి అని ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ ఎన్నిక జరగకూడదని. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.